ఓం సాయిరాం. షిరిడీనాథ మిమ్ములను ఒక భక్తుడు బ్రహ్మజ్ఞానం బోధించమని ప్రార్థించగా లోపగుణాన్ని విడిచిపెట్టక ఏ విధంగా కలుగుతుంది అని వేదాంత సుధులను చిలకరించుతూ తెలిపితివి. ఒక భక్తుడు బ్రహ్మజ్ఞానం కావాలని బాబాను దర్శించుకున్నాడు. అయితే బాబా అతనిలో ఉన్న లోభగుణాన్ని వదిలించడం కోసం ఒక అబ్బాయిని పిలిచి 5 రూపాయలు ఒకరి వద్ద అప్పుగా తీసుకురమ్మని పంపారు. అయితే ఆ అబ్బాయి ఖాళీ చేతులతో వచ్చాడు. అయితే మరలా ఇంకొకరి దగ్గరికి వెళ్ళమని ఇలా చాలాసార్లు పంపారు. అన్నిసార్లు ఆ అబ్బాయి ఖాళీ చేతులతో వచ్చాడు. ఇంత జరుగుతున్నా ఈ భక్తుడు తన వద్ద జేబులో గల 250 రూపాయలు ఉంచుకొని ఒక్క 5 రూపాయలు కూడా తీసి ఇవ్వలేకపోయాడు. అప్పుడు బాబా, మీ జేబులో నేను అడిగిన దానికంటే 50 రెట్ల డబ్బు ఉన్నది, దాన్ని తీసి ఇవ్వలేకపోయావు. లోభం ఉన్న చోట బ్రహ్మజ్ఞానం రాదు అని లోభం యొక్క దుష్ప్రభావాన్ని వివరించారు. షిరిడీనాథ, సాఠేను నిమిత్త మాత్రంగా చేసుకొని గురుచరిత్రను ఒక్కసారి పఠించమని దాని యొక్క మహత్యాన్ని మా మనసులో స్థిరంగా నిలిచేలా బోధించితివి. జీవితంపై విరక్తి చెందిన సాఠే అని భక్తుడు షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్నాడు. వారం రోజుల పాటు గురుచరిత్ర పారాయణం చేశాడు. చివరి రోజు రాత్రి సాయిబాబా గురుచరిత్రను అతనికి బోధిస్తున్నట్లుగా స్వప్న దృష్టాంతం కలిగించారు. దాని అర్థాన్ని వివరించమని బాబాను ప్రార్థిస్తే గురుచరిత్రను మరోమారు పారాయణం చేయమని, దాని వైశిష్ట్యాన్ని, దాని పారాయణ వల్ల కలిగే మోక్ష ఫలాన్ని వివరించారు. శ్రద్ధ, సబూరి కలిగి ఉండండి. శ్యామాను అడిగి 15 రూపాయలను దక్షిణగా తీసుకురమ్మని హేమాడ్ పంతును షిరిడి సాయిబాబా పంపారు. శ్యామ ఇంటి వద్దకు వెళ్ళిన హేమాడ్ పంతుకు శ్యామ తన 15 నమస్కారాలను 15 రూపాయలుగా అందిస్తున్నాను అని చెప్పాడు. ఆ నమస్కారాలను బాబా స్వీకరించారు. షిరిడీనాథ ఉపవాస దీక్ష వహించి నాకు మంత్రోపదేశం చేయమని రాధాబాయి మిమ్మలను వేడుకొనగా మీరు ఎంతో దయతో తపము చేయుడు ధ్యానంతో సమానమని సన్మార్గాన్ని చూపించారు. రాధాబాయి అనే వృద్ధురాలు షిరిడీలో బాబా దర్శనానికి వచ్చి దర్శనానంతరం బాబా ద్వారా మంత్రోపదేశం పొందాలని నిర్ణయించుకుంది. ఆ మంత్రోపదేశం కోసం కఠిన ఉపవాస దీక్షను స్వీకరించింది. చివరికి ఆమె మరణానికి చేరువైంది. అయితే సాయిబాబా తపము చేయడమే ధ్యానము అని స్పష్టంగా ఆమెకు చూపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. దాసగణకు ఈశావాస్య భావార్థ బోధిని అనే గ్రంథాన్ని రచించే సమయంలో రకరకాల సందేహాలు కలిగి గ్రంథరచన ఆగిపోయింది. తన సందేహాలు తీర్చమని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా, నీవు కాకా మహాజని ఇంటికి వెళ్ళు, అతని ఇంటిలో గల పని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని పని మనిషి వస్త్రధారణ ద్వారా నీది నాది అనే భేదభావాన్ని చూపకుండా జీవించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. షిరిడీనాథ మిరీకర్ వెంట వెళ్ళమని శ్యామకు ఆజ్ఞ ఇచ్చి మిరీకర్ను పాము కాటు నుండి తప్పించావు. నీపై అతనికి గల విశ్వాసం మరింతగా పెరిగేలా చేశావు.